జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే 24 గంటల్లో నీ కోరిక, నీ ఆశ నెరవేరబోతున్నాయి. ఇక నువ్వు వేచి ఉన్నది చాలు. ఇప్పుడే ఈ దుర్గమ్మ మాట విను. 100కి 100% నువ్వు కోరింది తప్పకుండా నీకు జరుగుతుంది. నమ్మకంతో వింటే అన్నీ కూడా నీకు నచ్చినట్లుగా నేను చేస్తాను. ఇక సంతోషంగా నువ్వు ముందుకు వెళ్ళు. జీవితం అనేది తప్పకుండా మారుతుంది. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉంది కదా. ఇక భయమెందుకు? ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూసింది ఇక చాలు. ఇక నీకైన కోరిక, నీ ఆశలు అన్నీ నెరవేరబోతున్నాయి. నాపై నమ్మకంతో ఇది వింటే అన్నీ మారుతాయి. విను. రాబోయే శుక్రవారంలోగా నీ కోరిక తీరే ఒక సందేశం కూడా నీకు అందిస్తాను. నీ కోరికలు తీరుతాయి, మంచి జరుగుతుంది. అవును, ఇన్ని రోజులు ఎదురు చూశావు కదా, కానీ ఏం జరగడం లేదు అని ఆవేదనతో నువ్వు ఈ అమ్మని పిలిచావు. అందుకే నమ్మకంగా చెప్పడానికి వచ్చాను. నీ అన్ని ప్రార్థనలు, ఆశలు నెరవేరుతాయి. ఇన్ని రోజులుగా నువ్వు ఎదురు చూసిన దానికి ఫలితం దక్కబోతుంది. నీకు నచ్చినట్లుగా జరిగేలా చేయడానికి ఈ దుర్గమ్మ కదిలి వచ్చింది. నీకు రాబోయే వచ్చే శుక్రవారం అనేది అద్భుతమైన రోజుగా నీకు జరగబోతుంది. అవును, శుక్రవారం రోజున నీ జీవితంలో ఒక గొప్ప మార్పు చెందే రోజు అనేది రాబోతుంది. ఎలాంటి కారణం అనేది నువ్వు మాట్లాడే మాటలు మాత్రం కాస్త జాగ్రత్తగా మాట్లాడు చాలు. నీ కోరిక తీరిన తర్వాత ఖచ్చితంగా ఈ దుర్గమ్మకు నువ్వు 100 నమస్కారాలు చెబుతావు. అవును, నీ జీవితం మంచి దశకి ఆరంభం కానుంది. ఖచ్చితంగా అందరి జీవితాల కోసం నువ్వు సాయం చేయబోతున్నావు. ఇంట్లో అయినా, పనిచేసే దగ్గరైనా, నీ స్నేహితుల ద్వారా అయినా, ఎవరి ద్వారా అయినా సరే నీ కోపాన్ని రెట్టింపు చేసేవారు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు చేసే తప్పులకి నువ్వు తొందరపడి కోప్పడి అరవడం కాకుండా కాస్త ఆలోచించు చాలు. నీ మంచి నీకు మంచి జీవితం అందిస్తుంది. ఎందుకంటే అరవడం, కోప్పడ్డం, అనవసరంగా తొందరపాటు పడడం అనేది నీకే ప్రమాదకరమని తెలుసుకో. నీ జీవితం ఇంకా ఆరంభం కాలేదు. ఇలానే ఎప్పుడు ఉంటుందా అని కూడా నువ్వు చెప్పలేవు. ఎవరి మనసు నొప్పించకుండా ఉండగలవా? అలానే ఉండాలమ్మా. నువ్వు అలానే నీకోసం తపించేలా వారి మాటలు ఉంటాయి. కానీ కోపం లేకుండా ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే హృదయం అనేది అందరికీ కూడా ఒకేలా ఉంటుంది కదా. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ఇంకొకరికి బాధ కలిగించేవిగా అస్సలు ఉండకూడదు. ఏం జరిగినా సరే కాస్త ఓపికగా ఉండు, ఓర్చుకో. నీకు అర్థమయ్యేలా చెప్పనా? ఒక పెద్ద కొండ ఎంత తుఫాను వచ్చినా ఎలా అయితే స్థిరంగా ఉంటుందో, అలానే నువ్వు అన్నిటికీ కూడా ఓర్పుగా, ఒకేలా మౌనంగా ఉండాలి. ఎవరైనా నిన్ను పొగిడితే మనసులోనే సంతోషపడు, పైకి పొంగిపోకు. మరీ పొంగిపోయావంటే నువ్వు అక్కడే కృంగిపోతావు. చాలా తొందరపడినట్లే, నీ జీవితాన్ని తప్పుదారిలో నెట్టుకున్నట్లే. అందుకే పొగడ్తలకి ఎప్పుడూ పొంగిపోకు. అలానే ఎవరైతే నిన్ను తిట్టారో, నొప్పించారో, నిన్ను తక్కువ చేసి మాట్లాడారో అయినా కృంగిపోకు. ఎప్పుడైతే నువ్వు పొంగిపోకుండా, కృంగిపోకుండా నీ మనసుని అదుపులో ఉంచుకుంటావో అప్పుడు జీవితం విజయం వైపు ఉంటుంది. నీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ విజయం అనేది నీ సొంతమవుతుంది. నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండు. పొగడ్తలకు మైమర్చిపోయి అలానే పొగడనప్పుడు కృంగిపోతే నీ గెలుపు అనేది వెనకబడిపోతుంది. విజయం నుంచి భవిష్యత్తుకు నీకు ఆలస్యం అవుతుంది. ఏ సందర్భంలో అయినా ఒకేలా ఉండడం నేర్చుకో. అందరూ నీ వాళ్ళు అనుకుని అందరినీ ఆదరించి ఒకరిని ఒకలా, ఇంకొకరిని ఇంకొకలా అస్సలు చూడకు. అందరినీ సమానంగా చూడు. నీ మనసు, నీ చేష్టలు ఎలా ఉంటాయో నీ భవిష్యత్తు, నీ జీవితం కూడా అలానే ఉంటుంది.
నువ్వు చేసే ఒక్క పని నీ జీవితానికి మూలాధారంగా ఉండేది. నీ పనులే కాబట్టి నీ ఆలోచనలు ఎలా ఉండాలి అంటే పారిజాత పువ్వుల సుగంధభరితంగా, స్వచ్ఛంగా, తెల్లగా, పరిమళంగా ఉండాలి. అన్ని విషయాలు అందరూ ఆనందించేలా చెయ్యి. అలాంటి పనులు చేస్తూ ఉండు చాలు. చెడ్డ గుణాలు ఉన్నవారితో దూరంగా ఉండు. మంచి ఆలోచనలు ఉన్నవారితో ఎలాంటి చెడు జరగదు. మంచి మార్పులు మాత్రం నీ జీవితంలోకి రావాలి అంటే మంచి మనుషులతో స్నేహం చేయి. చెడు ఇప్పుడు ఎదుగుతుందని చెడు పక్కం మట్టు ఎప్పుడూ కూడా తలవాల్చుకు. చెడు అనేది ప్రస్తుతం పైకి ఎదిగినా తరువాత కిందకు పడాల్సిందే. అందుకే చెడ్డవారితో స్నేహం అనేది నువ్వు దూరంగా ఉండు. నీకు పోగొట్టుకున్న దుఃఖాలన్నిటికీ కూడా రెట్టింపు ఆనందాన్ని ఇచ్చే బాధ్యత ఈ దుర్గమ్మది కదా. నిశ్చింతగా ఉండమ్మా. నీ చిన్న చిన్న కష్టాలన్నీ కూడా మర్చిపోయి పెద్ద పెద్ద ఆనందాలు మాత్రం నీకు ఎప్పుడూ వస్తాయని ఎదురు చూస్తున్నావు కదా. ఆ కాలం వచ్చేసింది. ఆ సమయం రానున్న శుక్రవారం నీకు ఒక అద్భుతమైన శుభవార్త పడుతుంది. చెడు పనులకి నువ్వు అస్సలు కూడా స్థానం ఇవ్వకు, సరేనా? అలానే నువ్వు నిజాయితీగా ఉంటావు కాబట్టే నేను ఈరోజు నిన్ను ఎంచుకున్నాను. సంతోషంగా ఉండడానికి, నీ భవిష్యత్తు అనేది ప్రశాంతంగా ఉండడానికి నీ ఆలోచనలు, నువ్వు చేసే పనులు మాత్రమే కారణం. ఈ ప్రపంచంలో చెడు ఎప్పుడూ కూడా గెలవదు. ఈరోజు బావుంటే చాలు అని చెడుని ఎప్పుడూ కూడా తలవకూడదు. నిజానికి ఉన్న వెలుగు ఎప్పుడూ కూడా అబద్ధానికి ఉండదని తెలుసుకో. ధర్మానికి ఉన్న విలువ ఎప్పుడూ కూడా అధర్మానికి ఉండదు. నీకు మంచి భవిష్యత్తు కావాలి అంటే నీ ప్రవర్తనే ఆధారం. నీ ప్రవర్తన మంచిగా ఉంటే అన్నీ నీకు వచ్చి చేరుతాయి. అందరూ నిన్ను మెచ్చుకుంటారు. ఖచ్చితంగా ఈ దుర్గమ్మ వాక్కు ఫలిస్తుంది. నువ్వు ఎన్నడూ చూడని ఆనందాన్ని తెచ్చిపెట్టే బాధ్యత నీ తల్లిది. మనసు ప్రశాంతంగా ఉంచుకో. ఎన్నో రోజుల ఆశని తీర్చేలా నేను చేస్తాను. ఇన్ని రోజులు ఎదురు చూడని రోజంటూ ఏదీ లేదు కదా. ఎదురు చూడని క్షణమంటూ లేదు. ప్రతి క్షణం నన్ను పూజిస్తూ, నన్ను తలుస్తూ ఎదురు చూస్తూనే ఉన్నావు. అలాంటి నీకు మంచి భవిష్యత్తు వస్తుందంటే ఆందోళన పడిపోయి ఏం చేయాలో అని గాబరా పడిపోకు. మనసుని నిలకడగా ఉంచు. నీది అని చెప్పాను కదా, నీకు రాకుండా వస్తుందా? అన్నీ మారుతాయి. నువ్వు ఎంతగా ఆతృత పడినా, కృంగిపోయినా, కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినా సరే రావాల్సిన సమయానికి అన్నీ వస్తాయి. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా నీ మనసుని నిలకడగా ఉంచుకొని ప్రశాంతంగా ఉండు చాలు. ఎన్నో రోజులుగా కంటి మీద కునుకు లేకుండా ఉన్న నీకు ఈ దుర్గమ్మ ఇక నీకు ప్రశాంతమైన ఆనందాన్ని ఇవ్వబోతుంది. దుర్గమ్మ ఆశీర్వాదంతో నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఇక హాయిగా ప్రశాంతంగా ఉంచుకో. మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకో. అన్నీ మారుతాయి అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని అయితే పంపారండి. ఈరోజు దుర్గమ్మ పంపిన సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. అలానే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అని కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.